అందరికీ నమస్కారం. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ఎల్పీ కుకింగ్స్. ఈరోజు నేను ఒక మంచి హెల్త్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి. మైక్రో గ్రీన్స్ని మనం ఇంట్లోని ఈజీగా వాటర్లో టిష్యూ పేపర్ మీద ఎలా గ్రో చేసుకోవచ్చో మీకు ఈజీగా చూపిస్తానండి. ఈ మైక్రో గ్రీన్స్ని మనం తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళకి పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. ఇంకెందుకండి లేటు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. మన ప్లాస్టిక్ బాక్సులు ఇంట్లో అందరికీ అవైలబిలిటీలో ఉంటాయి కదండి. 2 టిష్యూ పేపర్స్ తీసుకొని బాక్స్లో అలా పెట్టేసి వాటర్ని టిష్యూ పేపర్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. అలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆవాలు తీసుకున్నాను, మస్టర్డ్స్. ఇప్పుడు వీటిని ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటున్నానండి. ఈ ఆవాలు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోండి, మైక్రో గ్రెయిన్స్ థిక్గా వస్తాయండి బాగా. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని నేను 1 డే నైట్ మొత్తం అలా క్యాప్ పెట్టేస్తున్నానండి. క్యాప్ కంపల్సరీ పెట్టాలండి. అలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే చూద్దామండి. నెక్స్ట్ డే చూస్తే ఇలా మొలకలు వస్తాయండి. ఇప్పుడు మొలకలు స్టార్ట్ అయినాయి కదండి, ఇప్పటి నుంచి మీరు క్యాప్ పెట్టొద్దండి. ఎందుకంటే వీటికి మొక్కలకి ఆక్సిజన్ అనేది కావాలండి, అందుకని మొక్కలకి క్యాప్ పెట్టొద్దు. నెక్స్ట్ డే తర్వాత నుంచి నేను సూర్యరశ్మికి లైట్ ఫోక్స్ కింద పెట్టుకోవాలండి, డైరెక్ట్ ఎండ్లో పెట్టొద్దు. ఇప్పుడు నేను వీటికి 1 వీక్ అయిపోయిందండి వీటిని పెంచడం. వీటికి రోజు నేను ఎలా వాటరింగ్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూసారు కదండి. ఇప్పుడు వీటిని నేను 1 వీక్ పెంచానండి. మీరు కావాలంటే ఇంకా 10 డేస్ 15 డేస్ కూడా ఉంచుకోవచ్చు అండి. బాగా హైట్గా పెరుగుతాయండి. కాకపోతే వీటిని మా ఇంట్లో నేను వీటిని కాపాడటం అనేది కష్టమైపోతుందండి. మా బాబు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే కిచెన్లోకి వచ్చి వాటిని తీసుకొని టచ్ చేసి భలే ఉన్నాయని చెప్పి వాటిని బయటికి తీయడం, లోపలికి పెట్టడం, వాటితో ఆడుకోవడం జరిగింది. ఇవి ఎక్కడ పాడైపోతాయా అని చెప్పేసి నేను వీడియో చేసేస్తున్నాను. వీటికి వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాటరింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఏం లేదండి, వాటర్ని ఎక్కువ తీసుకొని స్ప్రింకిల్ చేసేసుకోండి. అలా స్ప్రింకిల్ చేసిన తర్వాత వాటర్ ఒక్క డ్రాప్ కూడా ఉండకుండా మొత్తం వంపేసేయండి. ఇవే సరిపోతాయి వాటర్ దీనికి. ఇట్లా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం, ఒక డ్రాప్ కూడా లేకుండా స్ప్రింకిల్ చేసుకోవడం, అలా చేసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేసుకోవాలి. అలానే లైట్ సన్ రైజ్ కింద పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల షేడ్ గ్రీన్ కలర్ అనేది బాగా వస్తుందండి మొక్కలకి. ఇలా పెట్టుకొని మనం ఇంట్లోని ఈజీగా అన్ని రకాల మైక్రోగ్రెయిన్స్ తయారు చేసుకోవచ్చండి. మెంతులతో, కొత్తిమీర, పెసలు, మళ్ళీ శనగలు, అన్ని రకాల మైక్రోగ్రెయిన్స్ చేసుకొని మనం ఇంట్లో మనం సాలడ్స్లో కానీ, దోశ మీద కానీ, ఇలా పప్పులో కానీ అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు. చాలా మంచి హెల్త్కి కూడా చాలా మంచిదండి మైక్రోగ్రెయిన్స్. మీకు నచ్చితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి హెల్త్ కాన్సెప్ట్తో కలుస్తాను. బాయ్ బాయ్.